హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణాలను వెంటనే తగ్గించుకుని సులువైన ఇంటి వైద్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం సమస్యలను క్షణాల్లోనే ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. సరిగ్గా తిన్నా తినకపోయినా, అసలు ఎంత తిన్నా అజీర్ణం, కడుపులో మంట, గ్యాస్ సమస్యలు నేడు ఎక్కువ శాతం మందిని బాధిస్తున్నాయి. వీటికి కారణాలు అనేకం ఉన్నాయి. అయితే ఈ సమస్యలు వచ్చినప్పుడల్లా మనలో అధిక శాతం మంది గ్యాస్ టాబ్లెట్లు వేసుకోవడము లేదా యాంటాసిడ్ టానిక్లు తాగడము చేస్తారు. గ్యాస్ అప్పటికప్పుడు ఈ ఉపశమనాన్ని కలిగించిన దీర్ఘకాలికంగా అంటే ముందు వీటిని వాడితే ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు డాక్టర్స్. ఈ క్రమంలో మనకు లభించే సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి మనం ఇప్పుడైతే ఏదైతే చెప్పుకున్న సమస్యలు ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బెల్లం. ఎసిడిటీ సమస్య బాధిస్తూ ఉంటే చిన్న బెల్లం ముక్కను భోజనం చేసిన ప్రతిసారి నోట్లో వేసుకొని చప్పరిస్తే సరిపోతుంది. దీంతో తిన్న ఆహారం కూడా సరిగ్గా త్వరగా జీర్ణమవుతుందంట, గ్యాస్ సమస్య తొలగిపోతుందంట. నీరు. అవును, నీటిని ఎక్కువగా తాగడం వల్ల కూడా అసిడిటీ సమస్య నుంచి బయటపడవచ్చు. జీర్ణాశయంలో అధికంగా ఉత్పన్నమయ్యే గ్యాస్ కూడా తగ్గిపోతుంది. దీంతోపాటు జీర్ణం కాకుండా ఉన్న పదార్థాలు కూడా సులభంగా జీర్ణమవుతాయట. లవంగాలు. భోజనం చేసిన తర్వాత గ్యాస్ అధికంగా వస్తుంటే అందుకు లవంగాలు ఉత్తమమైన పరిష్కారంగా చూపుతారు. 2 లేదా 3 లవంగాలను నోట్లో వేసుకొని చప్పరిస్తే చాలు, గ్యాస్ సమస్య ఇట్టే తొలగిపోతుంది. యాసిడిటీ నుంచి కూడా బయటపడే ఛాన్సెస్ ఉన్నాయట. తులసి ఆకులు. జీర్ణాశయంలో వచ్చే సమస్యలను తగ్గించుకోవడంలో తులసి ఆకులు ఎంత బాగా పనిచేస్తాయో చాలామందికి తెలిసిన విషయం ఇది. కొన్ని తులసి ఆకులను తీసుకొని వాటిని బాగా నలిపి దానికి కొంత తేనెను జత చేసి ఉదయాన్నే పడగడుపున తాగితే అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తొలగిపోతాయి. సోంపు. అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించడంలో సోంపు బాగా ఉపయోగపడుతుంది. 1 టీ స్పూన్ సోంపును భోజనం చేసిన ప్రతిసారి వేసుకుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్యాస్ కూడా తగ్గుతుంది, ఆహారం త్వరగా సులభంగా జీర్ణమవుతుంది. పెరుగు. కొద్దిగా పెరుగును తీసుకొని అందులో కీరదోస ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని భోజనం చేసిన తర్వాత సేవిస్తే అజీర్ణం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుందట. గ్యాస్, ఎసిడిటీ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయట. కడుపులో ఏర్పడే మంటను ఇది తొలగిస్తుందట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Health and Beauty.